రైట్ ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయన అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం కొనసాగుతుంది. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ పలు సూచనలు చేయబోతున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం అయితే కొనసాగుతుంది. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతుండగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఎన్ని అమలయ్యాయి, ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని, ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రారంభించిన నిర్మాణాలు ఎన్ని, అదానితో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల స్టాండ్, రేవంత్ ప్రభుత్వ స్టాండ్ ఒకటేనా, ఇలా ప్రతి అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టేందుకు సిద్ధమవుతుంది గులాబీ పార్టీ. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశమైతే కొనసాగుతుంది. ఈ సందర్భంగా గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేయబోతున్నారు. రైట్ ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం కొనసాగుతుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం కొనసాగుతుంది. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అసెంబ్లీలో వివరించాల్సిన వ్యూహాలపైన కూడా కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో కూడా ప్రజా విజయోత్సవాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 420 హామీలకు సంబంధించిన మాత్రం అమలు చేస్తామని చెప్పి కూడా గతంలో ప్రకటించింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా శాసనసభ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టే విధంగా కూడా ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి కూడా కేసీఆర్ ఇప్పటివరకే సూచనలు కూడా చేశారు. దీంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటివరకే గురుకుల పాఠశాలలో మాత్రం విద్యార్థులు చనిపోయిన అంశానికి సంబంధించినంత వరకు మాత్రము గతంలో ప్రభుత్వంలో మాత్రం గురుకుల పాఠశాలలో ఏ విధంగా అయితే నాణ్యమైన ఫుడ్ పెట్టారో ఆ ఫుడ్ తో పాటు విద్యార్థులకు అందించిన చదువు దానిపైన కూడా శాసనసభ వేదిక నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నించాలని చెప్పి కూడా ఇప్పటివరకే తెలిపినట్టు సమాచారం. దీంతో పాటుగా రైతులకు సంబంధించినంత వరకు మాత్రం రైతులు ఏదైతే ఇప్పటివరకు రైతు రుణమాఫీ కావచ్చు, దాంతో పాటుగా రైతు భరోసా అంశాలపైన కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైతు రుణమాఫీ మాత్రం రాష్ట్రంలో 50% రైతులు కూడా రాలేదని చెప్పి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు కూడా చేస్తుంది. రైతు రుణమాఫీ మాత్రం మొత్తం చేసి తీరాలి, ఆగస్టు 15 వరకు చేసి తీర్తామని చెప్పి కూడా గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. కాబట్టి ఆ మాటను కూడా చేపట్టుకోవాలని చెప్పి కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి కూడా రైతు భరోసా ఇస్తుంది. ఇప్పటివరకే
ఒక రైతు భరోసాను కూడా ఎగబెట్టింది అని దానిపైన కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మాత్రం దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఎప్పుడు విడుదల చేస్తారు, విడుదల చేసిన ఆ తర్వాత రైతు భరోసా ఎన్ని ఎకరాల రైతులు ఉంటే మాత్రం వారికి అందిస్తారు అన్న దానిపైన కూడా ప్రభుత్వం స్పష్టం చేయాలని చెప్పేసి కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వాటన్నిటి ఆ ప్రారంభోత్సవాలు ఈ ప్రభుత్వం చేస్తుంది, కానీ సంవత్సర కాలంలో కూడా ఎక్కడ కూడా ఒక్క ఇటుక కూడా పేర్చి కొత్త నిర్మాణాలు కావచ్చు, కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఎక్కడ శంకుస్థాపనలు చేయలేదు అంటూ కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ విమర్శలు కూడా గుర్తిస్తుంది. దీంతో పాటుగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏదైతే మొదటి నుంచి ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చుకోలేదో దానికి సంబంధించిన ఒక ఛార్జ్ షీట్ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ విడుదల చేస్తుంది. కాబట్టి శాసనసభ ఆ సమావేశాలు మాత్రం రైతుల పక్షాల, మహిళల పక్షాన, తెలంగాణ ప్రజల ఆ పక్షాన వారికి సంబంధించిన ప్రతి అంశంపైన కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా సూచించినట్టు సమాచారం. దీంతో పాటుగా లగచర్ల ఇష్యూ కావచ్చు, దాంతో పాటుగా గ్రూప్ 1 ఆ విద్యార్థుల పైన లాఠీ చార్జ్ జరిగిన అంశాలపైన కూడా కీలకంగా శాసనసభలో ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ ఆ సమావేశంలో ఒక పక్క ప్రభుత్వం, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలైన ఆ బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీలు కూడా ఎవరికి వారు ఉపయోగించుకోండి, రాష్ట్ర ప్రజలకు ఆ సంబంధించిన ప్రతి అంశంపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా మాత్రం ఆ ప్రజల్లో ఆయా పార్టీలకు సంబంధించిన మాత్రం ప్రశ్నించే విధానాన్ని కూడా ప్రజల్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మాత్రం స్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రం ఎక్కువ స్థానాలు కూడా గెలుచుకోవాలని చెప్పేసి కూడా ఆ అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా భావిస్తున్నాయి. కాబట్టి సమావేశాలు వాడివేడిగా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ శాసనసభ ఆ సమావేశాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పింది, కానీ ప్రతి అమలు చేస్తున్న హామీలలో మాత్రం ఆ కొర్రీలు పెడుతుంది. కాబట్టి ఆ కొర్రీలకు సంబంధించిన అంశంపైన కీలకంగా కూడా చర్చించాలి, వాటిని కూడా ప్రశ్నించాలి శాసనసభ వేదికలని చెప్పి దానిపైన కూడా ఆ కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. ఇంకా దాదాపు గంట పాటు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశం కొనసాగిన తర్వాత మాత్రం ఇంకా ఎలాంటి అంశాలపైన దిశానిర్దేశం చేశారు, శాసనసభ సమావేశాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు కూడా నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి ఈ సమావేశాన్ని ఒక నెల రోజుల పాటు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ మాత్రం డిమాండ్ చేసే అవకాశం ఉంది. రేపు బీఎస్సీ సమావేశాల్లో మాత్రం ఇలాంటి బిజినెస్ పైన కూడా బీఆర్ఎస్ పట్టుబడుతుంది. దాంతో పాటుగా సమావేశాల 10 దినాల పైన కూడా ఏ విధంగా పట్టుబట్టబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.